ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినమున అనాథ పిల్లల వద్దకు వెళ్ళి వారందరి కోసం ప్రార్థన చేసి వారికి చక్కని ప్రేమ విందుని ఏర్పాటు చేసి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా ఎన్నో చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దావీదు గారు సొలొమోనుకి దావీదు మరణకాలము సమీపిస్తూ ఉండగా ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో నువ్వు వివేకంగా నడుచుకుంటావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, నువ్వు దీవెనకరంగా ఉంటావని ఆనాడు దావీదు సొలొమోనుకి ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు అదే మాటను నీ తండ్రి అయిన దేవుడు వాగ్దానంగా నీకు అందిస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఏ పని పూనుకుంటున్నావో, నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి దేవుడు తగిన జ్ఞానము కృప నీకు ఇచ్చి ఈ దినము ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. మరి ఆనాడు దావీదు ఊరకనే తన కుమారుడైన సొలొమోనుకి ఈ మాట చెప్పాడా? దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడాలి, ఆయన వాక్య ప్రకారం బ్రతకాలని చెప్పాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా దేవుడు ఏదైతే తలాంతు నీకు ఇచ్చాడో, ఏదైతే దేవుడు నీకు ఈ పని చెయ్యని అప్పగిస్తూ ప్రోత్సహిస్తూ మనస్సులో దేవుడు ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడో ఆ పని నీవు చేసిన ఎడల, నువ్వు ఎక్కడున్నా సరే, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ కుటుంబంలో కానీ నువ్వు వాక్య ప్రకారం బ్రతికితే గనక, లోక సంబంధంగా కాదు, వాక్య ప్రకారము నువ్వు బ్రతికితే గనక, నువ్వు ఏం చేసినా సరే అందులో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగానే ఉంచుతారు. ఆమేన్. నువ్వు చిన్న పని అనుకుని నువ్వు మొదలెట్టినా సరే అది అనేక మందికి పనిచ్చేంత గొప్ప విస్తారంగా దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తారు ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో. చాలామంది వాగ్దానం వినేవారు ఉంటారు, కానీ దేవుని మాటకు లోబడేవారు కొంతమంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో, నీ తండ్రి నేను చూచిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు సొలొమోను దేవుని మాటకు లోబడ్డాడట, అందుకనే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని కూడా నువ్వు వింటున్నావు కదా, కొన్ని పరిస్థితుల మధ్య వింటున్నావు కదా, నువ్వు దేవునికి లోబడి ప్రార్థన చేయి. దేవుని వాక్య ప్రకారం బ్రతకడానికి నిన్ను నువ్వు సరిచేసుకో. ఏ రోజుకు ఆ రోజు అద్దం ముందు నిలబడినట్టుగా నువ్వు ప్రార్థనలో గనక నువ్వు సరిచేసుకుంటే, దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు నేను గొప్ప కృపిస్తాను, నువ్వు అన్ని విషయాల్లో వివేకంగా నడుచుకుంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్నే తలగా ఉంచుతానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు ఆయన, విడువక కృప చూపించే దేవుడు ఆయన. ఈరోజు ఆయన కృప నీ మీద ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని నువ్వు వినగలుగుతున్నావు. భయపడొద్దు, అది జరగదేమో, ఇలా అవదేమో, నా కుటుంబం ఇలా అయిపోద్దేమో. కాదు, ప్రభువా నువ్వు వచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను, నువ్వు వాగ్దానం నా పట్ల నెరవేర్చు ప్రభువా, నేను నా కుటుంబము నీ చిత్తానుసారంగా నడుచుకుంటావని ఒక్క మాట దేవునికి తెలియజేసి ప్రార్థన చేసి చూడు. యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దానం నీ సమస్తము పట్ల నెరవేరుతుందంతే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.